జగిత్యాల జిల్లాలో హైనా సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మల్యాల మండల కేంద్రంలోని గోడౌన్ల వద్ద ఉన్న కాపలా కుక్కపై దాడి చేసి హైనా హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పాదముద్రలను బట్టి అది హైనానే అని నిర్ధారించారు. స్థానిక ప్రజలు, గోడౌన్ల వద్ద పనిచేసే సిబ్బంది భయాందోళన చెందారు. సమీపంలోనే కస్తూర్బా పాఠశాల కూడా ఉండడంతో అధికారులు తక్షణం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. వారి పనిలో భాగంగా మేము ఉదయం 9 గంటలన్నరకు గోదాం దగ్గరికి రాగానే మా దగ్గర ఉండే ఒక కుక్కను విఘాత జీవిగా పడిపోయింది. దాని మెడల ప్రదేశం అలాగే కాలి తొడ భాగం పూర్తిగా డ్యామేజ్ అయి మొత్తం బ్లడ్ గచ్చు మీద పడిపోయింది. ఏమైందని ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సుమారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు 2 గంటలు అవుతుంది. 5 గంటలు గడుస్తున్న ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎవరు కూడా వచ్చి విఘాత జీవి ప్రదేశాన్ని ఎవరు కూడా అబ్జర్వ్ చేసి ఎలా జరిగింది ఏంటిది అన్నది ఏం చెప్పలేకపోయారు. ఏఎంసీ ప్రదేశంలో ఏ ఒక్క సీసీ కెమెరా లేకపోవడంతో ఏం జరిగింది, ఎలా జరిగింది, పక్కన ఉన్న కస్తూర్బా గాంధీ హాస్టల్ పిల్లలకు మాకు భయభ్రాంతులకు గురయ్యాము. ఎందుకంటే మేము చాలా ఊర్లకు పనికి వెళ్ళేసి సాయంత్రం వరకు వచ్చి ఇక్కడున్న బైకులను తీసుకొని వెళ్తాము. ముందు ఇంకో నెల రోజులైతే వడ్ల కుప్పలు వస్తాయి. ఇక్కడ ఎలాంటి జీవి సంచరిస్తుందన్న భయభ్రాంతులకు గురవుతున్నాము అందరము. దయచేసి దీని మీద ఏమైనా చర్య తీసుకోగలరని కోరుకుంటున్నాము. ఇంత పెద్ద ఏఎంసీ మార్కెట్లో ఎక్కువ సీసీ కెమెరా పనిచేయకపోవడం చాలా ఇబ్బందికరంగా అలాగే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఏఎంసీ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మాకు సెక్యూరిటీ కల్పించగలరు. అలాగే ఇప్పుడంటే హైనా మేము తీసిన ఫోటోలను సార్ వాళ్ళకు పంపిస్తే అక్కడ హైనా దాని మీద అటాక్ చేసింది, హైనా లాంటి జంతువు అని అంటున్నారు. హైనా జంతువా వేరే జంతువా అన్నది సార్ వాళ్ళు వచ్చి ధృవీకరించాలి, కానీ వాళ్ళు ఫోన్లోనే చూసి చెప్పేస్తున్నారు. అలా చెప్పడం మమ్మల్ని చాలా భయం భ్రాంతికి గురి. అది హైనానా వేరే క్రూర జంతువు అన్నది మేము నిర్ణయించుకోలేకపోతున్నాము. దీనికోసం ఏదైనా అబ్జర్వేషన్లో ఉంచి సీసీ కెమెరాలు లాంటివి పెట్టి ఏ జంతువో ఎలాంటి క్రూర జంతువో కనిపెట్టగలరని మా యొక్క మనవి. నేను సంగ గంగారం, మల్యాల.